ప్రైజ్ లార్డ్ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానం 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక అందమైన బాధ్యతనైతే గుర్తు చేస్తుందండి. మన చుట్టూ చాలా రకాల మనుషులు ఉంటారు కదా. ఈ వాక్యంలో మొదటిగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి అంటే దేవుడు చెప్తున్నాడండి, వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి, వారికి దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ వారిని సరిదిద్దాలి, వారిని ద్వేషించకూడదండి. అలాగే ధైర్యం చెడిపోయిన వారికి ఒక మంచి మాట, ఒక ప్రార్థన, దేవుని వాగ్దానం వారి జీవితాన్ని మార్చగలిగేదిగా ఉండాలి. అలాగే బలహీనులకు ఆత్మీయంగా లేదా ఆర్థికంగా మనం చేయూతనివ్వాలి. మన చిన్న సహాయం కూడా వారికి గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. చివరిగా అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలి అంటే ప్రతి ఒక్కరితో మనం ప్రేమతో, సహనంగా, క్షమించే మనసుతో ప్రవర్తించినప్పుడు మన జీవితంలో క్రీస్తు ప్రేమ కనిపిస్తుందండి. ఈ రోజు నుండి ఈ వాక్యాన్ని మన జీవితంలో ఆచరిస్తూ దేవుని ప్రేమను ఇతరులకు చూపించే పిల్లలుగా జీవిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన పరలోక తండ్రి, ఈ విలువైన వాక్యాన్ని మా జీవితాల్లో, మా హృదయాల్లో నిలిపినందుకు నీకు కృతజ్ఞతలు. తప్పు చేస్తున్న వారిని ప్రేమతో సరిదిద్దే జ్ఞానాన్ని, నిరాశలో ఉన్న వారిని ధైర్యపరిచే హృదయాన్ని, బలహీనతలకు సహాయం చేసే మనసు మాకు దయచేయము. అందరితో సహనంగా, ప్రేమగా నడుచుకునే కృప ప్రసాదించుము. మా జీవితాల ద్వారా నీ ప్రేమ ఇతరులకు కనపరచినట్లు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.